ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. जो ओल्ड पेंशन स्कीम है उसको हम फिर से लागू करेंगे और शुरू किया ये काम और वहाँ केंद्र की सरकार से जो पैसे भेजने पड़ते हैं वो रुकवा दे ताकि यहाँ लागू न हो पाए। लड़ के सुप्पू जी उसको लागू करेंगे तो परिस्थितियाँ ये मतलब लड़ के पुरानी पेंशन को लागू करेंगे। हम कैसे लेंगे? हम भी लड़ के लेंगे। ओके ना वर्ष फुल क्या है हिमाचल के लोगों को रोजगार की गारंटी के साथ हम आए। हमने कहा हिमाचल मुख्यमंत्री शुक्रवार ఏమన్నాడు మొత్తం వినండి. దాంట్లో ఆ డయాస్ మీటింగ్ అయింది. గోపాల్ నాయక్ గారు అంటారు, గోపాల్ నాయక్ అచ్చంపేట జడ్చర్లలో పక్కన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రకాంత్ ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. जितने भी सरकारी कर्मचारी हैं
30 साल मेहनत करता है, सुबह 10 बजे कार्यालय में आता है, विकास के लिए अपनी कलम 30 ఏళ్లు కష్టపడ్డాడు ఆ ఉద్యోగి. పొద్దున 8 నుంచి రాత్రి 10 వరకు ప్రభుత్వానికే తన సమయాన్ని కేటాయిస్తాడు. అలాంటి ఉద్యోగి से सड़क का, स्कूल का 5 बजे तक कार्य करता है. हमने उन 1,36,000 को हिमाचल में హిమాచల్లో 1,36,000 మందికి सामाजिक दृष्टिकोण बनाते हुए और अपना मानवीय दृष्टिकोण अपनाते हुए उन्हें ओल्ड पेंशन स्कीम के तहत लाया. హిమాచల్ ప్రదేశ్ లో 1,37,000 మంది ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకి సామాజిక కోణంలో, మానవతా కోణంలో పాత పెన్షన్ ఇంప్లిమెంట్ చేశామని చెప్పిండు మిత్రులారా. మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. క్లాప్స్ కొట్టండి. మరి మన దగ్గర ఉన్నారు ఎవరు 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 मैं अभी रेवंत रेड्डी जी से बात कर रहा था, मल्लू जी से నేను ఇప్పుడే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతుంది. మల్లు బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడినాడు. बात कर रहा था. ఆగో, ఆగో, ఆగో. బ్యాక్, బ్యాక్. सामाजिक दृष्टिकोण बनाते हुए 5 बजे तक कार्य करता है. हमने उन 1,36,000 को हिमाचल में మేము 1,37,000 మందికి హిమాచల్ ప్రదేశ్ లో పాత పెన్షన్ ఇచ్చినామని చెప్తున్నాడు. सामाजिक दृष्टिकोण बनाते हुए और अपना मानवीय दृष्टिकोण अपनाते हुए उन्हें ओल्ड पेंशन स्कीम के तहत लाया. मैं अभी रेवंत रेड्डी जी से बात कर रहा था, मल्लू जी से बात कर रहा था. मैंने कहा, दोनों ने हमें कहा और हमारे इंचार्ज मानिकराव ठाकरे जी ने कहा कि सरकारी कर्मचारी जो अधिकारी होते हैं, अगर वो होते हैं तभी तो विकास होता है. जब वो रिटायर हो जाएंगे तब उन्हें क्या मिलना चाहिए? ప్రభుత్వ ఉద్యోగుల వలన, ఉపాధ్యాయుల వలన ప్రజలకు వికాస ఫలాలు అందుతున్నాయి. అలాంటి వికాస ఫలాలు అందేందుకు 30 ఏళ్లు శ్రమించిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు రిటైర్ అయినాక ఏం అందుతుందని ఆయన ప్రశ్నిస్తున్నాడు. इकट्ठा पैसा खर्च हो जाता है. तो अभी बात करके उनसे पता लगा ఆయన పుస్తకమే చదివేయండి. జడ్చల్ ఎమ్మెల్యే అనంత రెడ్డి గారు आने वाले समय में जिस प्रकार हिमाचल प्रदेश में ओपीएस को लागू किया था, तेलंगाना के सरकारी कर्मचारी और अधिकारियों के लिए तेलंगाना सरकार ओपीएस लागू करेगी. को लागू किया था, तेलंगाना के सरकारी कर्मचारी और अधिकारियों के लिए तेलंगाना सरकार ओपीएस लागू करेगी. అక్కడ ఆ మాట ఏం చెప్పిండు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఆయన మాట ఇచ్చిండు. చప్పట్లు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొట్టిండ్రు, బట్టి విక్రమార్క గారు కొట్టిండ్రు, రేవంత్ రెడ్డి గారు కొట్టిండ్రు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన కొట్టిండు. అందరూ కూడా ఇస్తామని మనకు చెప్పింది. మిత్రులారా, ये कमिटमेंट है. आज के 2 दिन बाद हमारी आभार रैली हिमाचल प्रदेश धर्मशाला में होने जा रही है. सरकारी ఆయన ఏం చెప్పిండో, ఇది పొలిటికల్ కాదు, మేము చేసినాం. ధర్మశాలలో ర్యాలీ కాబోతోంది 3 రోజుల్లో. ప్రభుత్వ ఉద్యోగుల ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారని ఆ ర్యాలీలో మేము పాల్గొన్నాం. ఎన్ఎఫ్ఓపీఎస్ ప్రధాన కార్యదర్శిగా మనం సాధించినాం. రాజస్థాన్ లో సాధించినాం, ఛత్తీస్గఢ్ లో సాధించినాం, జార్ఖండ్ లో సాధించినాం, హిమాచల్ లో సాధించినాం, తెలంగాణలో కూడా
की तरफ से हमें हर महीने पैसा मिलेगा, उनका स्वाभिमान जिंदा रहेगा, उनका आत्मसम्मान जिंदा रहेगा। పాత పెన్షన్ అంటే పెన్షన్ కాదు మిత్రులారా, ఆయన చెప్పింది ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఎంప్లాయ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ది టీచర్. ఏంటది? సెల్ఫ్ రెస్పెక్ట్. रहेगा। इस प्रकार की कमिटमेंट आने वाले समय में हमारी जो तेलंगाना की कांग्रेस पार्टी है वो अपनी गारंटी में आने वाले समय में शामिल करने जा रही है। రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ పెట్టి ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తామని అమలు చేసిన ఆయనే చెప్పిండు. నమ్మినమా? నెక్స్ట్ మన हम लोग राजनीति డబ్బులు బాగలేదు, న్యూ పెన్షన్ స్కీమ్ తో మేము నిండా మునిగిపోతున్నాం. వరంగల్ జిల్లాలో మన రేవంత్ అన్న ఎన్నికల ముందు చెప్పింది, పెట్టండి ఈ అంబానీలు మా జీత పత్యాలు మా పెన్షన్లు కొల్లగొడుతున్నారు కాబట్టి న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలన్నారు. అందుకే ఈ వరంగల్ వేదికగా చెప్తున్నా, ఇక్కడ ఉద్యోగస్తులు ఎక్కువ. ఉద్యోగ మిత్రులారా, ఉద్యోగాలు పదవి వరంగల్లో ఉన్న ఉద్యోగ మిత్రులు చెప్పింది. ప్రతి అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే, అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందో న్యూ పెన్షన్ స్కీమ్ అది రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఉందో అక్కడ పునరుద్ధరిస్తామని ఎవరు చెప్పారు? నేను రేవంత్ అన్న అభిమానులు, ఆయన విపరీతంగా నమ్ముతా. ఎవరు చెప్పారు? రేవంత్ అన్న ఏం చెప్పాడు? రేవంత్ అన్న మాట ఇస్తే తప్పడా? 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 మీరెవరు అంటలేరా బాబు? నవ్వుకున్నట్టుంది. రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకొచ్చిన, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను తెచ్చి మళ్ళీ మీ పెన్షన్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించే బాధ్యత మాది. ఎవరిది? బాధ్యత ఎవరిది? రేవంత్ అన్నది బాధ్యత ఎవరిది? బాధ్యత ఎవరిది? బాధ్యత ఎవరిది? బాధ్యత ఎవరిది? రేవంత్ అన్నది బాధ్యత. రేవంత్ అన్న నమ్మి అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు రకరకాల ఇబ్బందులు పెడతారు. మల్లు బట్టి విక్రమార్క గారు, మన ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారో వినండి మిత్రులారా. మన డబ్బులు ఇచ్చేది ఆయనే. సాధికత లేకుండా జీవోలు తీసుకుని వచ్చి అడ్డగోలు ట్రాన్స్ఫర్ చేయడం కాకుండా అది చాలా రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నుంచి సిపిఎస్ విధానం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం పాత ఓల్డ్ పెన్షన్ సిస్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి మీరు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. ఈయన ఉద్యోగాలు కూడా చెప్పాడు, దాన్ని అమలు చేస్తాను. ఇప్పటికి కూడా 8 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టాన్ని మార్చేసి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కావాలని పదే పదే మనం ఏం కోరినాం? మా ఉద్యోగ సంఘాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించట్లేదు. నేను ఇప్పుడు మరొకసారి మిమ్మల్ని మీ ద్వారా పాల్గొన్నాం, సభలో మాట్లాడండి, ప్రజలతో చెప్పండి, మీడియా ద్వారా చెప్పండి. నేను ఈ ప్రభుత్వం మెడలో వచ్చేలా నాకు ఆ పాత విధానం తెప్పించండి. అక్కడ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందట. మన బట్టి విక్రమార్క గారే చెప్పిండ్రు.
తీసుకొచ్చినటువంటి సిస్టానికి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాల్లో వెంటనే నిర్ణయం తీసుకుని ఓల్డ్ పెన్షన్ సిస్టాన్ని అమలు చేసేటట్టుగా రాష్ట్రాలు నిర్ణయం చేశారు. ఆ రకమైన రాష్ట్రంలో చేయాలని అంతకుముందు గెలిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా చెప్పిండు. ఏం చెప్పిండు ఏంటండి? హిమాచల్ ప్రదేశ్ లో అందరికీ కొత్త పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి గెలిచిన వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి హిమాచల్ ప్రదేశ్ లో కూడా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా మేనిఫెస్టోలో కూడా ఈసారి ఎంప్లాయీస్ యొక్క విజ్ఞప్తి మేరకు ఈ ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నడుస్తుందో దీని బదులు ఎంప్లాయీస్ రిక్వెస్ట్ డిమాండ్ మేరకు తెలంగాణలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ కి అమలు చేస్తామని చెప్పి కూడా మేము రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంప్లాయీస్ కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. నమ్మినమా? ఓటేసినమా? గెలిపించుకున్నామా? ప్రభుత్వం తెచ్చినమా? ఎన్ని నెలలు అయింది? 32 నెలలు. ఎన్ని నెలలు అయింది? మరి అదేవిధంగా సో మిత్రులారా, పరిస్థితి ఇది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? మన జనజాగరణ యాత్రలో మనం గెలిపించుకున్న ఎమ్మెల్యేలు 80 మంది పైగా కలిసినాం, 80 మంది మినిస్టర్లకు పైగా కలిసినాం. అందరూ కూడా ఏం చెప్పినారండి? ఒక 5 నిమిషాలు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టా. వాస్తవానికి ఈ మీటింగ్ 8 గంటల వరకు జరగాలి. కానీ గ్యాలరీలో ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్న అక్కలు చెల్లెలు కూడా నడుస్తున్నారు. నిజంగా సిగ్గు ఒకసారి గట్టిగా సిగ్గు ఉన్నాం అనుకున్నాడు వస్తున్నారు. సిగ్గు గ్యాలరీలో ఉన్నాడు బయటికి రావాలి. గ్యాలరీలో ఉన్నాడు బయటికి రావాలి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా. MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.